ప్రేమికుడితో ప్రేమ వ్యవహారమే దీనికంతటి కారణంగా చెప్తున్నారు. అసలు ఏం జరిగింది, ఎవరా యువకుడు, ఏంటా వ్యవహారం, ఒకసారి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మృతి చెందిన గట్టయ్య తరపు బంధువు, ఆయనకు బాబాయి వరుస అయినటువంటి యాదయ్య ప్రస్తుతం మనతో ఉన్నారు. యాదయ్య, అసలు ఏం జరిగింది అంటే గట్టయ్య కూతురు మీకు మనవరాలు వరుస అవుతుంది కదా, సో ఎందుకు అంటే అమ్మాయి ఎలా మిస్ అయింది, కంప్లైంట్ ఏమని ఇచ్చారు, సరిగ్గా 18 సంవత్సరాలు నిండిన మరుసటి రోజే ఈ ఘటన జరగడం కొంత ఇక్కడ చర్చకు దారితీస్తుంది. అసలు ఏం జరిగింది, మీరేమనుకుంటున్నారు? సార్ ఇక్కడ మా మనవరాలు సార్ మాట్లాడండి, చెప్పండి మాట్లాడండి సార్. మా గట్టయ్య మా కొడుకు, మా అన్న కొడుకు అయితే 8వ తారీఖు నాడు వెళ్ళిపోయింది సార్. ఇళ్ళకెళ్ళి వెళ్ళింది. ఇళ్ళకెళ్ళి వెళ్ళగానే మేము ఏం చేసినాం, పోగానే ఒక 5 నిమిషాలనే మాకు లేదని ఒక కారు వచ్చింది. కారు వచ్చి ఇక్కడ వనిపాక తోకు ఇక్కడ చిన్నగూడెం నుంచి ఒక 2 రౌండ్లు పెట్టింది ఇంటి చుట్టూ. 2 రౌండ్లు కొట్టి చిట్యాల హై స్కూల్ దగ్గర ఆగింది. మరి అమ్మాయి ఎట్లా పోయిందో ఇంకాతోనో మాకు తెలియదు సార్. ఎమ్మడే ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళగానే లేదు అనగానే మేము ఎమ్మడే వెనక ఫాలో అయినాం. ఫాలో అయితే ఎక్కడ చూసినా ఏడ దొరకలేదు. దొరకకుంటే పోలీస్ స్టేషన్ పోయినాం. మిస్ అయిందని మేము కిడ్నాప్ చేసి కింద చిట్యాల పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం జరిగింది. ఎవరు కిడ్నాప్ చేసినట్టు పెట్టారు మీరు? అక్కడ కిడ్నాప్ అంటే ఒక గిరి అని ఉంటాడు సారు. గిరి అని మా అమ్మాయి పోయిందని భూసర్ గిరి అయితే మేము అక్కడ ఎంక్వైరీ చేస్తే భూసర్ గిరి అక్కడ కిడ్నాప్ చేసారు అని చెప్తే భూసర్ గిరి మీద మేము పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఎవరా భూసర్ గిరి, ఏం చేస్తుంటాడు, ఎక్కడ ఉంటాడు ఆయన దేవుడు? ఆయన ఏం చేస్తాడు, వరి కోసే మిషన్ ఉంటుంది కదా సార్, ఇది ఆ వరి కోసే మిషన్ నడుపుతాడు సార్. అక్కడ ఆయన ఒక క్లాస్మేట్ కాదు, ఏం కాదు, వాళ్ళకు మనకు ఏం సంబంధం లేదు. అది ఏం జరిగిందో ఎక్కడ జరిగిందో మా అమ్మాయి కూడా ఇంటికి వెళ్ళి బయటకు వెళ్ళేది కాదు. మరి ఎలా పరిచయం ఏకంగా అబ్బాయితో వెళ్ళిపోయేదాకా వచ్చిందంటే ఏం జరిగింది? అది మాకు తెలియదు సార్. అది ఎట్లా జరిగింది ఏం జరిగింది మాకు అది తెలియని ముచ్చట. ఆ అమ్మాయి వెళ్ళిపోగానే మేము పోలీస్ స్టేషన్ లో పిటిషన్ ఇచ్చినాం. పిటిషన్ ఇస్తే 3 రోజులు అయింది, 4 రోజులు అయింది, రెస్పాన్స్ ఏం లేదు సార్. ఎస్ఐ కాడికి కూడా పోయినాం. ఇక్కడ ఒక మాట చెప్పండి, అంటే మీరు ఆ అమ్మాయి కానీ ఆ గిరి అనే వ్యక్తి కానీ కలుసుకున్న సందర్భాలు కానీ మాట్లాడుకున్నట్టు కానీ మీ దృష్టికి ఎప్పుడైనా వచ్చిందా? మాకు ఎప్పుడు రాలేదు సార్. వస్తే మేము ఊరుకుంటాం సార్, ఇంతవరకు మేము ప్రాణాలు తీసుకుంటాం సార్. మేము అద్దె పెట్టుకుంటాం కదా సార్. అట్లా వస్తే ఏదో చేస్తాం, పిటిషన్ ఇస్తాం, ఏది చేసినా మేము అక్కడ పోయి మాకు రాకనే కదా సార్. అది ఇప్పుడు ఒక విషయం చెప్పండి, అమ్మాయి దగ్గర ఫోన్ ఉంటుందా, స్మార్ట్ ఫోన్ ఉంటుందా, పెద్ద ఫోన్? పెద్ద ఫోన్ ఉంటుంది సార్. అమ్మాయి ఇప్పుడు ఈ కొత్తగా ఇన్స్టాగ్రామ్ అని వచ్చింది, ఇన్స్టాగ్రామ్లో అలాంటి పరిచయాల ద్వారానే ఆ ఫోన్లలో చాటింగ్ చేసుకొని మాట్లాడుకొని ఇదంతా జరిగింది అనుకుంటున్నారా మీరు? అది ఎట్లా జరిగిందో మేము అది ఏం జరిగిందో మాకు తెలియదు సార్. అది మేమేందా అంటే ఎంత ఊరకు ఏదో బెదిరించి కిడ్నాప్ చేసిన అనుకున్నాం. క్లాస్మేట్ కాదు ఆమె, ఆయన వేరు ఈమెది వేరు. ఈమె ఎందుకు పోయింది ఎట్లా పోయింది అనేది మాకు తెలియకనే మేము చిట్యాల పోలీస్ స్టేషన్ లో పిటిషన్ ఇచ్చేది జరిగింది. 4-5 రోజులు అయింది. ఎస్ఐ మమ్మల్ని దమాయించండు. మీరు ఏం చేసారు, మీ అమ్మాయి మీరు భద్రం పెట్టుకోవాలి కదా, మీరు అమ్మాయి ఏం చేసారు ఏం కథ అని మమ్మల్ని దమాయిస్తే మేము అక్కడ ఏం మేము ఏం చెప్పలేకపోయినాం. మేము తెలుసుకుంటే ఎన్నుకోకుంటామని కూడా మేము అక్కడ ఏం చేయలేకపోయినాం. సరే, ఇదంతా ఇప్పుడు వాళ్ళు చెప్పిన దానికి మీ దగ్గర సమాధానం లేదు, కానీ నేను కూడా మిమ్మల్ని అదే అడుగుతున్నాను. అంటే అమ్మాయి అబ్బాయితో ఏ రకంగా ఇక్కడ సంప్రదింపులు అయినాయి, ఏ రకంగా వాళ్ళిద్దరి పరిచయం ఇంతలా పెరిగింది, పూరా అమ్మాయి అతనితో వెళ్ళిపోయేదాకా వ్యవహారం దారితీసిందంటే ఏమై ఉంటారు? అంటే ఫోన్లో ఏమన్నా మెసేజ్లు పెట్టుకొని మాట్లాడుకున్నారు అనుకుంటారా మీరు కూడా? అది మాకు తెలియదు సార్. అది తెలియదు. నేను తెలిస్తే మేము ఫోనే లాగాడే ఫోనే గుంజుకుందాం సార్ మేము. అంటే అమ్మాయి ఎప్పుడు ఫోన్ పట్టుకొని ఉండేదా? ఫోన్ పట్టుకొని మెసేజ్ చేయడం ఎప్పుడైనా ఫోన్ లో మాట్లాడడం అక్కడ ఫోన్ కూడా కొద్ది రోజులు మేము ఉంచలేదు. హైదరాబాద్ లో చదువుకుంటా అంటే అక్కడ మేడం ఉండి అక్కడ ఫోన్ కొని మీరు ఒక ఫోన్ కావాలి అంటే మా కొడుకుండి అప్పుడు ఒక ఫోన్ కొనిచ్చాడు. అంత ముందు ఫోన్ కూడా ఏం లేదు, ఇంటికానే ఉండే. ఇప్పుడు ఏం చదువుతుంది అమ్మాయి? ఏం చదువుతుంది హైదరాబాద్ లో? డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేసా సార్. డిగ్రీ హైదరాబాద్ లో చేస్తుందా? అవును సార్. అది లేడీస్ కాలేజ్ సార్. అంటే ఇప్పుడు ఇన్ని రోజులు హైదరాబాద్ లో ఉంది, ఇప్పుడు మొన్న ఊరికి వచ్చిందా? మొన్ననే వచ్చింది సార్. వచ్చిండు శివరాత్రికి వచ్చింది సార్. అచ్చా, ఓకే. సో అంటే దీన్ని బట్టి హైదరాబాద్ లో వాళ్ళిద్దరు కలుసుకున్నట్టే అనుకోవచ్చా మనం? ఇదివరకు గతంలో మాట్లాడుకున్నారా? మనకు అది తెలియదు సార్. అది
అది తెలుస్తుంటే మేము వాళ్ళు కలిసి ఏ మాత్రం లీక్ అయినా మేము ఊకోపోదాం సార్. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ గంటలు ఫోన్లో మాట్లాడడం, ఎక్కువసేపు మాట్లాడడం, మీరు ఏమైనా అట్లాంటివి చూసిరా అమ్మాయిలు? అక్కడ అసలు చూడలే కదా సార్, చూస్తే ఫోనే గుంజుకున్నాం సార్. సరే, ఇప్పుడు గిరి అనే వ్యక్తి గురించి మాట్లాడదాం. ఆయన మీ ఊర్లో ఏం చేస్తాడు అసలు? ఆయన ఏ ఊరు? చిట్యాలే ఉంటాడు సార్. చిట్యాలు ఉంటాడు, ఏం లేదు, మొత్తం అదే పని. ఆయన పెళ్లిళ్ళు చేయడం, కొంతమంది పెళ్లిళ్ళు కూడా చేసిండు. చాలా మంది కూడా ఆయన మీద సలహా ఉన్నాయి, ఎవరు పట్టించుకోలేదు. కాకపోతే ఎస్సీ ఆయన అబ్బాయి. ఎంత వయసు ఉంటుంది గిరిది? 25 ఉంటుంది సార్ అది. ఓకే. సో ఇప్పుడు ఈ అమ్మాయితో ఈ అమ్మాయిని పక్కా మీరు గిరి కిడ్నాప్ చేసి తీసుకుపోయిందనే మీరు డౌటా? పక్కాగా మీరు? అదే ఉంది సార్, అదే పిటిషన్ కూడా ఇచ్చినాం. మరి పోలీసులు ఏమంటున్నారు మరి ఇంత చేస్తే? మేము అదే సార్ చెప్పేది. 4-5 రోజులు తిరిగినాం సార్, ఎస్ఐ గారికి తిరిగినాం. ఇది ఏమైంది సార్ అంటే వస్తుంది పట్టించుకుంటలేకుంటే మేమేం చేసినామంటే మాకు ఎక్కడ తోయకి ఏం చేసినామంటే ఎందుకు పట్టించుకుంటే ఏంటంటే మేము ఎమ్మెల్యే గారికి నగరకాలకి ఎమ్మెల్యే గారి కాడికి ఎవరి కాడికి పోయినాం సార్. పోయి సార్ మన అమ్మాయి పోయింది సార్ ఇట్లా అని ఏం చేసి నీకు గట్టే అనే వ్యక్తి ఎమ్మెల్యే కాళ్ళ మీద కూడా పడ్డాడు. సార్ ఏం సార్ ఒకసారి నా బిడ్డని పోయినా కానీ ఒకసారి నాకు మాట్లాడు. ఎవరండి ఎమ్మెల్యే? మీ ఎమ్మెల్యే ఎవరు సార్? ఎమ్మెల్యే ఎవరు మీ ఎమ్మెల్యే? వీరేశం సార్, నగరకాలు. నగరకాల ఎమ్మెల్యే వీరేశం దగ్గరికి పోతే ఆయన ఏమన్నారు మరి? ఆయన ఎట్లా రియాక్ట్ అయ్యిండు? ఆయన ఏమన్నారంటే అక్కడ ఒక 4 పేర్లు ఇచ్చాం సార్, వాళ్ళు మొత్తం అదే పని, పెళ్లి చేయడం, ఎత్తుకపోయడం, కిడ్నాప్ చేయడం, ఇది డబ్బులు తీసుకొని లక్షలు తీసుకొని ఈ ఇల్లు ఉన్న అమ్మాయిలు చిట్టింగ్ చేసి ఏదో రకంగా పంపించడం అని ఇట్లా చెప్పి ఎమ్మెల్యే చెప్పి మేము ఏం చేసాం, 4 తీసుకొచ్చి వాళ్ళు ఎవరెవరైతే ఉందో ఎస్ఐ గారు నార్కల్ పెళ్లి అన్న నగరకల్ అన్న పెట్టి అక్కడ కౌన్సిలింగ్ ఇచ్చి ఆ అమ్మాయి ఎక్కడ ఉందో చూడు, ఎందుకంటే లోకల్లో ఉంటే కూడా లీడర్లు పైరవ చేసి ఇటు తీసుకుపోతారు, చూడు ఎమ్మెల్యే గారు అని ఎస్ఐ గారు అని ఎమ్మెల్యే గారు చెప్పారు సార్. సరే మీరు ఊరు అని మేము టీచర్ గారికి వచ్చినాం. అట్లా కొద్ది రోజులు జరిగినా కానీ మన స్పందన లేదు. స్పందన లేకుంటే ఎస్ఐ గారు కానీ సిఐ గారు కానీ మనకు రెస్పాన్స్ లేదు. లేనప్పుడు అక్కడ ఏం జరిగిందంటే మేము అక్కడ డిఎస్ గారి కాడికి వెళ్ళడం జరిగింది. సార్ ఇట్లా సంగతి మాకు ఏ స్పందన లేదు, మన అమ్మాయి మిస్సింగ్ అయింది సార్ అని మేము అక్కడ పోయినాక అక్కడ ఏం మళ్ళా అక్కడ కూడా మనకి ఏం పని రాకుండా మేము ఏం చేసాం, మా వాళ్ళు ఎక్కడ తోయక డిఎస్ గారికి పోయొచ్చు. ఒకసారి పోయొచ్చినాక సపరేట్గా ఉన్నాం. ఇక ఉండి మేము ఇక మా పని మేము దోలాడుతూ అప్పటికి వారం 10 రోజులు 15 రోజులు అయింది. ఎస్ఐ గారు ఏమన్నా అంటే ఇక అక్కడి నుంచి మళ్ళీ నల్గొండకి వెళ్ళి ఎస్ఐ నుంచి చిట్యాల పోలీసు నుంచి ఏమొచ్చిందో మాకు తెలియదు. ఆ ఎస్ఐ గారు స్టేషన్లో కూర్చుంటున్నాం, రోజు వస్తుంది 4 గంటలకు 3 గంటలకు వస్తుంది, 4 గంటలకు వస్తుంది, 3 గంటలకు వస్తుంది అని చెప్పడం. ఇప్పుడు ఇదంతా ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది? నెల అవుతుందా సార్? 8వ తారీఖు అంటే ఇప్పటిదాకా కూడా నిన్న మందు తాగిండు మా గట్టయ్య, మీరు అదే లెక్కారు. సరే, ఇప్పుడు నేను అక్కడికే వస్తున్నా. దాదాపు నెల దాటింది. మొన్న అంటే పోయిన నెల 8 అంటే ఇప్పుడు నెల దాటింది అమ్మాయి మిస్ అయ్యి. అవును సార్. సరే, ఇప్పుడు ఇక్కడ మరి గట్టయ్య ఈయన ఎందుకు మరి పూర్తిగా అట్లా బలవన్మరణానికి పాల్పడడానికి అంతలా ఎందుకు ఆయన అట్లాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? అంటే ఎందుకు అంటే ఎవరు ఎలాంటి సహాయం చేయని పరిస్థితి కనబడిందా మీకు అక్కడ? ఎందుకు ఆయన అంతలా? అదే సార్, అక్కడికే వస్తున్నా నేను మీకు అదే చెప్పడానికి వస్తున్నా నేను. అని మేము ఏం చేసినామంటే చిట్యాల పోలీస్ స్టేషన్లో ఉంటున్నాం సార్. చిట్యాల పోలీస్ స్టేషన్లో ఉండి మేము రోజు ఎస్ఐ గారు అంటే వస్తారు, 4 గంటలకు వస్తారు, 2 గంటలకు వస్తారు, స్టేషన్ కాడికి వస్తారు అని చెప్పడం జరిగింది ఎస్ఐ గారు. మేమేం చేసామంటే స్టేషన్లోనే ఉంటున్నాం రోజు. పోలీస్ స్టేషన్లో ఉండి ఏమైందంటే తీరా 5 గంటలకు 5:30 అయినాక ఎస్పీ సరెండర్ అయ్యారు. సరెండర్ అయ్యి అక్కడ వచ్చి మామూలుగా అక్కడ మాట్లాడుకొని అమ్మాయి గారు ఏదన్నా ఇష్టంతో పోయిందని ఎస్పీ దగ్గర జరిగింది, నాకు ఏం సంబంధం లేదు, ఆ ఎస్పీకి సరెండర్ అయ్యారని అప్పుడు ఎస్ఐ గారు చెప్పారు. మేమేమడినామంటే ఎస్ఐ గారిని, ఏం సార్ మన స్టేషన్కి వస్తున్నా చెప్పినాం కదా, మేము అక్కడ ఎస్పీ ఆఫీస్కి పోతుంది కదా, తల్లిదండ్రులు కనీసం కన్న ద్రోషానికి ఒక 20 ఏళ్ళు కానీ పెద్ద చేసి ఇవాళ గద్దెచ్చ కొడుకులు ఎత్తుకపోయినది కిడ్నాపా మిస్సింగ్ ఏం జరిగింది మాకు తెలియదు సార్. ఎవరైనా ఏం చేస్తారంటే ఒక అమ్మాయి ఎవరు పోయినా కానీ నన్ను ఒక్కొక్కరు ఇస్తారు, ఒక్కొక్కరు నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు నేను పోయినారు. మేము కూడా అక్కడికి వెళ్ళి తల్లిదండ్రి మాట్లాడి నాన్న నేను నాన్నతో ఎవరు కిడ్నాప్ చేయలేదు, నేనే వెళ్ళిపోయినంటే మేము అక్కడ ఏమి అనకూడదు. అందుకోసం మళ్ళీ అంటే కనీసం మీకు ఎస్పీ దగ్గరికి వాళ్ళు వచ్చిన సమాచారం కూడా మీకు తెలియదు సార్. తెలిస్తే మేము ఈ ఆందోళన ఏంది బాధ రావడం అల్లగా కారణం నేను చెప్తున్నా కదా సార్. ఇంకా చెప్తాను సార్, ఇంకా చెప్తా కొద్దిగా ఉంది. అయితే అక్కడ స్పందన ఏం లేదు. ఎస్ఐ గారికి వచ్చినాం, ఏం సార్ ఇట్లా నేను మా స్టేషన్కి వస్తానని చెప్పి నల్లగొండ ఎస్పీకి సరెండర్ చేసి అంటే నాకు ఏం సంబంధం లేదయా,
కణాలు ఎస్పీకి సరెండర్ అయిపోయారు. నేను ఏం చేయను, నాకేం సంబంధం లేదు, నాకు ఎలాంటి లేదు. పెద్ద అధికారికే అక్కడ సరెండర్ అయ్యాడు, నాకేం సంబంధం లేదు. రాగానే ఏం చేసినామంటే బయటకు వచ్చేసినా నాకేం తోస్తలేదు సార్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.